మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మేధావులు ఇక్కడ ఉన్నటువంటి యువత విదేశాల్లో ప్రాజెక్టులు రూపకల్పన చేసి ఆ ప్రాజెక్టులను ఇతర దేశాలు వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యంలో లేదు దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ రాష్ట్రాలు మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత చేపడుతున్న అనేక ప్రాజెక్టులు మరి ప్రపంచంలో అనేక దేశాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం కూడా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అవకాశాలని మనం వినియోగించుకోలేకపోతున్నాం అనేది మాకు స్పష్టంగా చెప్పవచ్చు. రైట్. దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలే కాదు, ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడవలసిన అవసరం ఉంది. మీరు మంచి అంశాన్ని లేవనెత్తారు. భారతదేశంలో మానవ వనరులు కానీ అటువంటి శక్తి సామర్థ్యాలు లేవా అనేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఈరోజు రాజకీయ పార్టీ కనువిప్పు కలగవలసినటువంటి అవసరం ఉంది, ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. రాజకీయ విధానాల యొక్క రూపకల్పనలోనే మా ఆలోచనలోనే మారవలసింది ఉందనేది నా అభిప్రాయం. మంచి పాయింట్. ఇక్కడ రామ్ కుమార్ గారు టోటల్ గా అమరావతి అన్న దాని గురించి ఇప్పుడు ఎవరు వ్యతిరేకించట్లేదు. సమస్యల్లా దాని విధానం ముందుకు సాగాలి అంటే ఈశ్వరన్ లాంటి వ్యవహారాలు ఉన్నాయి. ఒక బిఆర్ శెట్టి అక్కడ కడతానన్నటువంటి ఆసుపత్రిదో లేకపోతే ఇప్పుడు ఈశ్వరన్ లాంటి వాళ్ళు కడతానన్నటువంటి అతిపెద్ద టౌన్షిప్లో ఇప్పుడు వాళ్ళకి నమ్మి వాళ్ళకి భూమి ఇస్తాం, ఆ భూమి మళ్ళీ వెనక్కి తీసుకోలేం. అలానే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయరు. ఒక ఆయనేమో దుబాయ్ జైల్లో ఉన్నాడు, ఇంకొక ఆయనేమో ఇప్పుడు ఈశ్వరన్ అక్కడ రిజైన్ చేసి మళ్ళీ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చున్నాడు. ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం విముక్తితో మనదంటూ సొంత ప్రణాళిక ఉండాలా, లేకపోతే కనుక అలాంటి వాళ్ళు ఉంటే తప్పించి మనకు సాధ్యం కాదా? టైగర్ అలాంటి వాళ్ళు ఉంటే సాధ్యం కాదని ఎవరో కూడా అనరండి. ఈ ఒక్క అమరావతి ఉన్న ఒక్క చోటే ల్యాండ్ ఇచ్చారు అనే దానికి కాదు, రాయలసీమలో సహా అంటే వెనకబడిన ప్రాంతంలో రాయలసీమతో సహా ఒక రూపాయి వాల్యూకి భూమి చేసిన సందర్భాలు కూడా ఇటువంటివి అన్ని కూడా ఆగాలి. టైగర్ ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులకో వాళ్ళ స్నేహితులకో వాళ్ళ బినామీ కంపెనీలకో ఇచ్చేయడం జరుగుతుంది. ఇటువంటి అన్ని కూడా ఆపాలి. ఇందాక వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, కూలంకషంగా మంచి విషయాన్ని బయటికి క్లియర్ కట్గా చెప్పారు. కానీ అందులో ఒక ప్రశ్న, 4.5 ఏళ్ళుగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ఇటువంటి నివేదికను మీ